పూజనీయుడా నా యేసయ్యా, స్తుతులందుకో నా స్తోత్రార్హుడా, స్తుతులందుకో నా స్తోత్రార్హుడా. పూజనీయుడా నా యేసయ్యా, స్తుతులందుకో నా స్తోత్రార్హుడా, స్తుతులందుకో నా స్తోత్రార్హుడా. స్తుతులను అందుకునే స్తోత్రార్హుడు సంచరిస్తున్న స్థలంలో ఉన్నాము. శక్తివంతమైన అభిషేకం వస్తుంది. ఆరాధన ద్వారా అపవాది సంఖ్యల నుంచి విడుదల ఈ రాత్రి. చీకటితో పసిబారిన బ్రతుకును రక్తాభిషేకముతో వెలిగించినావు. పాపపు చీకటితో పసిబారిన బ్రతుకును రక్తాభిషేకముతో వెలిగించినావు. ప్రకాశించులే
శక్తులను ఎదరగొట్టినావు ఉపద్రవములెన్నో ఆపివేసినావు నీ రక్తపు కోటలో నన్ను దాచి సిద్ధపరచుచున్నావు నీ రక్తపు కోటలో నన్ను దాచి సిద్ధపరచుచున్నావు ఆరాధన ఆరాధన ఉత్సాహ
పరిశుద్ధాత్మ జీవనదిగా మన మధ్యకు జీవనదిగా ప్రవహిస్తూ ఉన్నాడు. తనివి తీరా తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు స్తోత్రములయ్యా. ఈ రాత్రినైనా ఆశపడుతున్నటువంటి ప్రతి ప్రాణానినైనా నీ ఆత్మతో సంతృప్తి పరిచినందుకై స్తోత్రం 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 స్తోత్రం. దేవా, నీ ప్రాంగణంలో కూడినటువంటి మందనంతటిని ఇంతగా ప్రేమించి ప్రభువా, నీ యొక్క మంద మీదకి మీరు పంపిన ఆత్మాభిషేకమును బట్టి నీకు స్తోత్రాలు స్వామి. ప్రాంగణంలో ఉన్న ఒక్కొక్కరిని పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తూనే ఉన్నాడు. ఎస్, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడు, మన చింతలన్నీ తీర్చే దేవుడి రాత్రి ప్రాంగణంలో సంచరిస్తూ ఉన్నా. మన చింతలన్నీ తీర్చే దేవుడి రాత్రి ఈ ప్రాంగణంలో అడుగుపెట్టినటువంటి వారులారా, చింతలన్నీ తీర్చే దేవుడు మంచి దేవుడుగా, మంచి యేసయ్యగా మన మధ్యకు వచ్చి ఉన్నందుగా ఆత్మస్వరూపుడుగా చమడబడి ప్రభునామని మహిమపడతాం. నీ చింతలన్నిటినీ తీర్చే దేవుడుగా ఈ రాత్రి దీవెన పండుగలో దిగివచ్చు. నీ భారముల నుంచి నీకు ఒక గొప్ప విడుదల ఇవ్వడానికి ప్రభువారు దిగి వచ్చి ఉన్నారు. థ్యాంక్ యూ హెవెన్లీ ఫాదర్. పరలోకమందున్న మా తండ్రి, మమ్మల్ని ఇంత మిక్కిలిగా మీరు ప్రేమిస్తూ ఉన్నందుకే స్తోత్రమయ్యా. ఈ రాత్రి నా ప్రభువా, నీ ప్రజలందరూ నీ స్థలంలో అడుగుపెట్టి ఉన్నారయ్యా. నీ అనాది ప్రణాళికలను ఏర్పరచుకున్నటువంటి దీవెన పండుగల స్థలంలో అడుగుపెట్టి ఉన్నారు ప్రభువా. దర్శించండి, ఒక్కొక్కరిని దర్శించండి. నింపండి ప్రభు, సమృద్ధికరమైన నీ ఆత్మాభిషేకముతో నింపండి. నీ ప్రజల యొక్క చింతలని తీరిపోవునట్లుగా, బాధల నుంచి, బరువుల నుంచి, భారముల నుంచి విడుదల ఈ రాత్రి మీరు విడిపిస్తున్నందుకే స్తోత్రం. థ్యాంక్ యూ హెవెన్లీ ఫాదర్. ఈ శ్రేష్టమైన సమయంలో పరలోకాన్ని నుంచి దేవుడు తన దాసుని ఆవరించి సియోను ప్రకటన మనమందరము తృప్తి చెందినట్టుగా చల్లబూట వేళ ఆయన మెల్లని చల్లని స్వరముతో మనం దర్శించినట్లుగా వాక్యము కొరకే ఒక్కొక్కరిగా అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ఎవరో చేస్తారని కాదు, నీకు నువ్వుగా ప్రార్థించాలి. ప్రభు నాతో మాట్లాడయ్యా, నువ్వు మాట్లాడితే నాకు కృప, నువ్వు మాట్లాడితే నాకు విడుదల, నువ్వు మాట్లాడితే నా చింతలన్నీ తీరిపోతాయి, నువ్వు మాట్లాడితే నా ప్రభు నేను బలపరచబడతానయ్యా, నువ్వు మాట్లాడితే నా కృంగుదలంతా తొలగిపోతుందయ్యా. ఒక్కొక్కరిగా ఎవరో ప్రార్థన చేస్తారని కాదు. ప్రియమైన దేవుని సంఘమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిశ్చయముగా ఈ రాత్రి ఆయన జీవస్వరాన్ని వినిపించడానికి మన మధ్యకు వచ్చి ఉన్నాడు దేవుడు. చక్కగా అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉందాం, అడుగుదాం ప్రభువారిని. ప్రభు నాతో మాట్లాడయ్యా అడిగారా? నాతో మాట్లాడు ప్రభు అని అడిగారా? ప్రియమైన దేవుని బిడ్డ అడుగు, తనివి తీరా నీతో మాట్లాడుతాడు. నువ్వు తృప్తి చెందేటంతగా నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. ప్రభు నాతో మాట్లాడు, పరలోకానికి నా కొరకు ఒక వాక్కును పంపించాయి, నీ దాసుని ముఖాంతరం మీదుగా నాతో మాట్లాడు నాయన. మహోన్నతుడా నీకు స్తోత్రాలు తండ్రి. నాయన
ఈ దీవెన పండుగలను ప్రేమించి నువ్వు సిద్ధపరిచినందుకే కృతజ్ఞతలు తండ్రి. ఇక్కడ మాకంటే ముందుగా ఇక్కడ ఆశీర్వైనందుకే కృతజ్ఞతలయ్యా. ప్రారంభం నుండి ఇంతవరకు నీ బలమైన వెలుగుతో ప్రారంభించినందుకే నీకు స్తోత్రం తండ్రి. నీ నామానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి కాడిని వెరగొట్టినందుకే నీకు స్తోత్రమయ్యా. ఆత్మారాధనలో ప్రతి బిడ్డ మీద నీ ఆత్మ వర్షాన్ని కుమ్మరించినందుకే నీకు స్తోత్రాలు తండ్రి. ఆయన మరి శ్రేష్టమైన సమయంలో మేము అడుగు పెడుతూ ఉండగా మొట్టమొదటి రోజే నీ దైవదాసులలో నువ్వు ఉండి మాట్లాడమని కోరుచున్నానయ్యా. నీ ఆత్మ స్వరాన్ని వినిపింపచేయండి. ఈ ప్రాంతాన్ని కదిలించగలిగే శ్రేష్టమైన వాక్కుని నువ్వు అనుగ్రహిస్తున్నందుకే నీకు స్తోత్రం తండ్రి. నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. నాయన అభిషేకాన్ని కుమ్మరిస్తున్నందుకే నీకు స్తోత్రం తండ్రి. మనుష్య స్వరం మరుగైపోవును గాక, నీ దైవ చిత్తం ఇక్కడ ప్రత్యక్ష పరచబడును గాక. నీ కార్యాలు ప్రారంభిస్తున్నందుకే నీకు స్తోత్రం తండ్రి. ఇక్కడ అడుగు పెట్టిన ప్రతి ఒక్కరితో సూటిగా తేటగా నువ్వు మాట్లాడుచున్నందుకే నీకు స్తోత్రం తండ్రి. ప్రతి హృదయాన్ని తృప్తిపరచగలిగే దేవుడు నీ ఆత్మ వాక్కు ద్వారా ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడమని కోరుచున్నానయ్యా. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సుని ప్రతి బిడ్డకు నువ్వు అనుగ్రహిస్తున్నందుకే నీకు స్తోత్రం తండ్రి. నీ ఆత్మ వెలుగు ద్వారా నీ బిడ్డలో ఉండి నువ్వు మాట్లాడమని ఈ ప్రారంభ రోజే పరలోక మహిమ ఇక్కడ ప్రత్యక్షపరుచుకుని నీ నామానికి మహిమకరంగా నీ బిడ్డ ద్వారా అద్భుతమైన కార్యం జరిపించి మహిమ మీరే పొందుకోమని ఈ మొదటి రోజే నీ ఆత్మ సంబంధమైన కార్యాలు ప్రత్యక్షపరుచుకోమని యేసు నామములో అడిగి వేడి సమస్తము పొంది ఉన్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. చేతులున్న వారందరూ చేతులు అల్లాడిస్తూ దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృప గడిచిన దినములంతా కూడా దేవుడు మనలందరినీ తన కృపారెక్కల నీడలో కాపాడి ఈ 2021వ సంవత్సరం ఇలాగున దీవెన పండుగల్లో మనమందరం కలుసుకుని దేవుని చేత దీవించబడే సదవకాశాన్ని ప్రేమ కలిగిన దేవుడు మనందరికీ అనుగ్రహించినందుకు నా నిండు మనసుతో నా ప్రభువుకి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తూ ఈ దీవెన పండుగలకు ఈ మొదటి రాత్రి కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో నిస్సీ కల్వరి మినిస్ట్రీ తరపున నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, చాలా క్లుప్తంగా ఈ రాత్రి కొన్ని మాటలు మనం దేవుని సన్నిధిలో సిద్ధపరిచినటువంటి దేవుని మాటలు మనం విందాం. అందరూ బాగున్నారా? మేము బాగున్నామన్న వారు చేయతి హల్లెలూయా చెప్పండి. మేము ఆరోగ్యంగా ఉన్నామన్న వారు హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిశ్చయముగా ఈ దీవెన పండుగల్లో మన దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల, మన ప్రాంతం పట్ల, కుడి వచ్చినటువంటి ప్రజల పట్ల ఆయన నిత్య సంకల్పం ఏమై ఉందో 100% మన దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. లేఖనములో నుండి ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెచ్చినటువంటి వారందరూ దయచేసి మీ బైబిల్ తెరవండి. దేవుని వాక్యమును మనం వినేటప్పుడు మంచి మనసుతో తగ్గించుకుని వినయముతో విధేయతతో ఆ మాటలు మనం ఆలకించగలిగితే తప్పక దేవుడు మనతో మాట్లాడి ఆ మాటల్లో ఉన్నటువంటి మకరందాన్ని మనం అనుభవించేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. ఇర్మియా ప్రవచన గ్రంథం 24వ అధ్యాయము 6వ వచన భాగాన్ని ఈ దీవెన పండుగల్లో మొదటి రాత్రి ప్రేమ కలిగినటువంటి దేవుడు మనతో మాట్లాడుటకు సిద్ధపరిచినటువంటి ఆ వాగ్దానపూర్వకమైనటువంటి మాట మనం గమనిద్దాం. వారికి మేలు కలుగునట్లు, వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు, నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను పెళ్ళగింపక వారిని నాటెదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రవక్త ద్వారా ఒక ప్రవచనాత్మకమైన లేక వాగ్దానపూర్వకమైనటువంటి మాట ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు. ఏమని ప్రభు చెబుతున్నారంటే, ఈ దీవెన పండుగలు తొలి రాత్రి ఈ సభలకు వచ్చినటువంటి మీతో ప్రభు చెబుతున్నారు, వారికి అనగా మనకు మేలు కలుగునట్లుగా ఆయన మన మీద దృష్టి ఉంచి
మన మీద దృష్టి ఉంచి ఆయన మనల్ని కడుతాడు. ఆ తరువాత కదల్చబడకుండా, ఎవరూ పెకిలించవేయకుండా స్థిరమైనటువంటి విశ్వాసులుగా ఆయన మనల్ని నాటుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎవరు అంటే మేలు చేసే దేవుడు. యేసయ్య ఎవరండి? మేలు చేసే దేవుడు. ఆయన కీడు చేసే దేవుడు కాడు. నీ ఇంటిలోనికి కీడు రాజయ్యడైనా, మేలుతో తృప్తిపరుస్తాడైనా, నీ మీద ఆయన దృష్టి ఉంచుతున్నాడు. నీ ఆత్మీయ జీవితం మీద, నీ కుటుంబం మీద, నీ సంఘం మీద, నీ పరిశుద్ధమైనటువంటి ప్రయాణములో ఆయన దృష్టి నీ మీద ఉంది. కనుకనే ఈ రాత్రి ఈ స్థలంలోనికి మీరు రాగలిగారు. దేవుని ఏర్పాటు లేకుండా ఈ స్థలంలోనికి ఎవరు రాలేదు. దేవుడే మిమ్మల్ని పిలిచి ఈ స్థలంలోనికి దేవుడు తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆయన దృష్టి మీ మీద ఉంచాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. చెప్పబడినటువంటి ఆ మాటలు ప్రవక్త ద్వారా దేవుడు ఏమంటున్నాడంటే, ఆ రోజునటువంటి అక్షరానుసారమైనటువంటి ఇజ్రాయెల్ ప్రజలతో ఆయన చెప్తున్న మాట, నేను మిమ్మల్ని కడతాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమంటున్నాడమ్మా దేవుడు? ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని కడతాను. ఐ విల్ బిల్డ్ యు, నేను నిన్ను కడతాను అని అక్షరానుసారమైనటువంటి ఆ దినముల్లో యూదులు ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఈరోజు ఆత్మీయ ఇజ్రాయేలీయుల ప్రజలుగా ఈ స్థలములోనికి వచ్చిన మీతో పరిశుద్ధాత్మ దేవుడు అదే వాగ్దానం చేస్తున్నాడు. ఇక మీదట నుండి ఆయన మిమ్మల్ని కట్టునుగాక. ఆమేన్. నీ కుటుంబాన్ని దేవుడు కట్టునుగాక. నీ ఆత్మీయ స్థితిని దేవుడు కట్టునుగాక. నీ విశ్వాస జీవితాన్ని దేవుడు కట్టునుగాక. కోల్చబడుతూ, కదల్చబడుతూ, అచంచలమైనటువంటి అస్థిరాలుగా ఉన్నటువంటి నీ ఆత్మీయ భవిష్యత్తును నా దేవుడు కట్టునుగాక. ఇక మీదట కదల్చబడినటువంటి ఒక స్థిరమైన విశ్వాసవిగా నీవు కట్టబడదువుగాక. చప్పట్లు కొట్టి ప్రభుకి మహిమ చెల్లించండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను కడతాను అని ఆయన అంటున్నాడు. సాతాను పని ఏంటంటే కోల్చటం. సాతాను రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఆత్మీయతలో నీవు స్థిరపరచబడకుండా, నీ కుటుంబము ఆశీర్వదించబడకుండా వాడు రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. అయితే దేవుడు అంటున్నాడు, వాడు ప్రయత్నాలన్నీ కూడా తొలగించి ఇక మీదట నేను నా స్వహస్తాలతో నీ ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచి నిన్ను నేను కట్టబోతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే మాటకు సంబంధించినటువంటి మరొక విషయాన్ని కూడా అదే యిర్మీయా ప్రవచన గ్రంథములో నుండి మనం చూద్దాం. 31వ అధ్యాయము 4వ వాక్యాన్ని ఒకసారి చదవండి. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. దేవునికి స్తోత్రం. నీవు మరలా తంబురలను వాయింతువు, సంబరపడు వారి నాట్యములలో కలిసెదవు. హల్లెలూయా చెప్పండి. నేను నిన్ను కడతాను. ఇశ్రాయేలు కన్యక అంటే ఎవరో తెలుసా అండి? దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్నటువంటి పరిశుద్ధమైనటువంటి వధువు సంఘం. సంఘముతో దేవుడు చెబుతున్నాడు, ఇదిగో నేను నిన్ను కడతాను. నీవు ఇక కదల్చబడకుండునట్లుగా, దేని విషయములో కోల్చబడకుండునట్లుగా ఆయనే మనల్ని కట్టునుగాక. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ మాటలు మనము దృష్టి నిలుపుదాం. దేవుడు మనల్ని కడితే మన ఆత్మీయ జీవితం, మన కుటుంబం ఎలాగ ఆశీర్వదించబడుతుంది? ఆయన ఎవరిని కడతాడు? కట్టబడుతున్నటువంటి వారు ఎలాంటి జీవితం కలిగి ఉండాలి అని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని కడతాడు, ఆయన మనల్ని కడితే మన జీవితం ఎలా ఉంటుందో చాలా స్పష్టంగా మనం దేవుని వాక్యంలో నుండి రాత్రి నేర్చుకుందాం. లోకములో చాలామంది మేము చూసుకుంటాం, మేము కడతాం, మేము ఉన్నాం కదా, భయపడకండి, దిగులు పడకండి
అని రకరకాలైనటువంటి మాటలు కొన్ని సందర్భాల్లో మనం వింటూ వస్తూ ఉంటాం. మనము నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కొంతమంది వచ్చి మనతో మాట్లాడతారు, ఏం భయపడకండి, మేము మీకు సహాయం చేస్తాము. మనము అనాలోచనలో ఉన్నప్పుడు మరికొంతమంది వచ్చి అంటారు, భయపడకండి, మేము మీకు ఆలోచన చెబుతామంటారు. అయితే మనుషుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే, మానవులుగా మనమందరం కూడా ఏదో ఒక పరిస్థితులకు లోబడవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాటిస్తాము కానీ ఆ మాట నెరవేర్చుకునే లోపల మన జీవితంలో ఏదైనా కొంచెం అలజడి వచ్చిందనుకోండి, వెంటనే అంటాం, ఇద్దామనుకున్నామండి, చేద్దామనుకున్నాము, బలపరుద్దామనుకున్నాము, కానీ మాకే కొన్ని సమస్యలు వచ్చినాయి, సారీ ఏమనుకోద్దు సిస్టర్, చేద్దామనుకున్నాం, హెల్ప్ చేద్దామనుకున్నాం, కానీ మా ఇంట్లోనే కొన్ని కష్టాలు వచ్చినాయి. మనిషి ఎవరంటే కడదామనుకుంటాడు కానీ కట్టలేడు. కారణం ఏంటంటే, మానవులుగా మనం గాలిని చూసి భయపడతాం, సముద్రాన్ని చూసి భయపడతాం, కురిసే వానను చూసి భయపడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడో పడిన పిడుగును చూసి భయపడతాం, ఎక్కడో జరిగిన ప్రమాదాలను బట్టి ఇక్కడే మనం భయపడతాం. మనిషి జీవితము భయముతో ముడిపెట్టబడి ఉంది. దేవునికి స్తోత్రం. గంభీరంగా బయటికి కనబడతాం, గంభీరంగా కనబడతాం, పులిలాగా కనబడతాం, కానీ లోన మనసంతా కూడా పిల్లిలాగా ఉంటుంది. భయం, చిన్న అలసడొస్తే మనిషికి భయం, కానీ కడతానని చెబుతుంది ఎవరమ్మా? దేవుడు మనతో చెబుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను కడతాను, నీ కుటుంబాన్ని కడతాను, నీ వ్యాపారాన్ని కడతాను, నీ ఉద్యోగాన్ని కడతాను, నీ ఆత్మీయ జీవితాన్ని బిల్డ్ చేస్తాను, ఐ విల్ బిల్డ్ యు అని ప్రామిస్ చేస్తున్న దేవుడు ఎవరు అంటే, దేనికి భయపడనటువంటి శక్తి సామర్థ్యములు కలిగిన దేవుడు ఆయన, పరాక్రమము కలిగిన దేవుడు ఆయన. దేవుడులో దేవుడు అనిపించుకున్నాడు కాదు, ఆయనే దేవుడుగా పిలువబడుతూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుకి మహిమ చెల్లించండి గట్టిగా. పూజించబడుటకు బద్ధుడు ఆయన, ఆరాధించబడుటకు యోగ్యుడు మన యేసయ్య. ఆయన గాలిని చూసి భయపడడు, గాలిని గద్దించగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాగా జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. ఎవరు మనల్ని కట్టగలుగుతారంటే, ఎవరికైతే జ్ఞానం ఉంటుందో, ఎవరైతే శక్తి సామర్థ్యతలు కలిగి ఉంటారో వారే మన ఆత్మీయ జీవితాన్ని, మన కుటుంబాన్ని, మనకున్న సమస్తమును కట్టడకు అర్హత కలిగిన వారు, యోగ్యత కలిగిన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, ఏముండాలి ఆయనకి? జ్ఞానం ఉండాలి, శక్తి సామర్థ్యతలు ఉండాలి. దేవునికి స్తోత్రం. మనుషుల జ్ఞానము చాలా అల్పమైనది. మనుషుల జ్ఞానమును బట్టి ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి. మనుషుల తెలివితేటలు బట్టి ఎన్నో అనర్థాలు జరుగుతాయి. మనిషి ఏది చేయలేడు, ఏది చేయలేడు. ఏదైనా చేయగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా నీ జీవితంలో ఎలాంటి అద్భుతాలైనా చేయగలిగిన వాడు యేసు ఒక్కడే. నీ జీవితమును మనిషిగా నిన్ను నిలబెట్టగలిగిన వాడు యేసు ఒక్కడే. నీ బ్రతుకును మార్చగలిగిన వాడు, నీ కన్నీటిను నాట్యముగా చేయగలిగిన వాడు యేసు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. దేవునికి శక్తి ఉంది, ఆయన ఏదైనా చేయగలుగుతాడు మన జీవితంలో. ఎలాంటి నిస్సహాయ స్థితిలో మనం ఉన్నా మన దేవుడు మనకి సహాయపడతాడు. అట్టడుగు మనం కూరుకుపోయినా మళ్ళీ తిరిగి మరలా పైకి తీసుకురాగలిగిన వాడు. బలహీనతలో ఉన్న మనల్ని తిరిగి బలపరచగలిగిన వాడు. ఒంటరిగా ఉన్న అనేక మందికి తండ్రిగా, తల్లిగా నియమించగలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శక్తి కలిగిన వాడు ఆయన. చూడండి, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు మనం చూస్తే, ఆయన జ్ఞానాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
ఈ యొక్క ప్రపంచాన్ని దేవుడు చేసినటువంటి ఆయన మహాజ్ఞానాన్ని చూస్తే మిగుల సంతోషము, మహా ఆశ్చర్యం కలుగుతుంది. చూడండి, మనం ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచం, ఈ ప్రకృతి, ఈ భూమి కలిగి ఉన్నటువంటి ఈ సదుపాయాలన్నీ కూడా దేవుని జ్ఞానముతో చేయబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. ఎంత జ్ఞానం కలిగిన వాడంటే ఎగిరే పక్షుల్ని, ఆకాశములో ఎగిరే పక్షులను, నీటిలో పాకే చేపలను, అడవిలో ఉండే అడవి మృగాలను, ఎదిగే చెట్లను, నిలిచే కొండలను, పారే నదులను ఆయన నోటి మాటతో సృజించాడు. దేవుని అపారమైన జ్ఞానం, ఎంత జ్ఞానంగా కట్టాడు ఈ ప్రపంచాన్ని. చూడండి, ఆయన మనం కట్టగలుగుతామండి? మనం కట్టగలుగుతామా? ఒక బిల్డింగ్ కట్టడానికే ఆ ఇంజనీరు అనేక ప్లాన్లు వేస్తారు, కానీ దేవుడు ప్రపంచాన్ని కట్టాడు. ఆయన జ్ఞానాన్ని చూస్తే ఆశ్చర్యం. పక్షులు ఎక్కడ ఉన్నాయి? ఆకాశంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవి ఎక్కడ ఎగురుతున్నాయంటే ఆకాశంలో ఎగరమని దేవుడు చెప్పాడు. అవే పక్షులు కనుక మనకులాగా భూమి మీద పాకుతున్నాయి అనుకోండి, అవి రోజుకి కొన్ని వేల పక్షులు చచ్చిపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకు దేవుడు ఏమన్నాడంటే పక్షులను సృజించి ఆ పక్షుల్ని ఆకాశంలో ఎగరమన్నాడు. సంతోషంగా ఆకాశంలో ఎగురుతున్నాయి. నీటిలో పాకుతుంది ఏంటండి? నీటిలో ఈత కొడుతుంది ఏంటది? చేపలు. చేపలు కనుక మనుషుల్లాగే భూమి మీద ఉన్నాయి అనుకోండి, భూమి నిండా చేపలే ఉంటాయి. గుర్తించండి, మనుషులు ఉండరు, చేపలు మనుషులు మింగేస్తాయి. ఇప్పుడు మనకులాగే భూమి మీద చేపలు తిరుగుతున్నాయి అనుకోండి, కాళ్ళు చేతులు ఇచ్చి వాటిని కూడా తిరగమన్నాడు అనుకోండి. ప్రస్తుతానికి మనుషులు ఉన్నాము. ఒకవేళ చేపలు కనుక భూమి మీద ఉంటే మనుషులు ఉండరు, చేపలే ఉంటాయి భూమి మీద. ఎంత సంతానం అండి చేపలు! ఎన్ని పిల్లలు పెడతాయి? ఒక్కసారి కొన్ని వందల పిల్లలు పెడతాయి చేపలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకు దేవుడు జ్ఞానము కలిగిన దేవుడు చేపలను ఎక్కడ ఉంచాడంటే నీటిలో ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అడవి మృగాలు ఉన్నాయి. అడవి మృగాలు ఇవి ఎక్కడుంటాయి? అడవి జంతువులు ఎక్కడుంటాయి? అడవి జంతువులు అడవిలోనే ఉంటాయి. సింహం ఎక్కడ ఉంటుంది? అదే సింహం గనక అడవిలో కాక ఇక్కడ తిరిగితే మీరు ఉంటారా? ఏ సింహం 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 సెల్ఫీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉంటారండి? ఒక్కళ్ళు ఉండరు. కాబట్టి అవి ఎక్కడ ఉంటున్నాయి? అడవిలో ఉంటున్నాయి. ప్రైజ్ ది లార్డ్. వాటికంటూ ఒక సరిహద్దు. ఎంత జ్ఞానం చూడండి! దేవుని జ్ఞానం చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎంత తెలివి కలిగినాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనిషి జ్ఞానంతో ఏం కనిపెట్టాడంటే బల్బు, కరెంటు కనిపెట్టాడు. బల్బు ఈ బల్బులు ఎలిగించి మనిషి జ్ఞానం ఈ బల్బులు కనిపెట్టి ఏమైందంటే కరెంటు బిల్లు కట్టలేక వస్తున్నాడు ఇప్పుడు మనిషి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెల అయ్యేసరికి ఇంటి రెంట్ కంటే కరెంటు రెంట్ ఎక్కువగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది కనుక ఎక్కువ అయ్యిందనుకో రేషన్ కట్ అయిపోద్ది నీకు. దేవునికి స్తోత్రం. అందుకు ఏం చేస్తున్నారు? ఈ రేషన్ ఉన్న వాళ్ళు ఏసీలు పెట్టుకుని కూడా దాన్ని చూస్తున్నారంతే. స్తుతి స్తోత్రం అంటున్నారు తప్ప దాన్ని ఆన్ చేయడానికి మనసు వెళ్ళట్లా. ఆన్ చేయడానికి వెళ్ళి స్విచ్ చేశారా, గవర్నమెంట్ వాళ్ళు ఏం కట్ చేసేస్తారు? కటింగ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మన దేవుడు ఎంత జ్ఞానం కలిగినాడంటే ఆయన సృష్టిని కడుతూ సూర్యుని దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కరెంటు బిల్లు లేదు, ఏ బిల్లు లేదు. 12 గంటలు సన్ లైటింగ్. మరి 12 గంటలు దాటాక మూన్ లైట్. ప్రైజ్ ది లార్డ్. నా ప్రజలు వారికి కల్పించాలి, పగలంతా వారు పనులు చేసుకుంటారు కాబట్టి సన్లైట్. ఇదంతా ఎవరు సృష్టి? ఇదంతా ఈ సృష్టిని అంతా ఎవరు కడుతున్నారు? దేవుడు కట్టాడు. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. ఇవన్నీ పక్కన పెడితే మనిషిని దేవుడు ఎలా కట్టాడు చూడండి ఒకసారి. కండ్లు ఉన్నాయా? ఎక్కడున్నాయి? 2 కండ్లు. ముక్కుందా? మధ్యలో ముక్కు. ఈ మధ్యలో నుంచి ఇటువైపు ఒక కన్ను, ఇటువైపు ఒక కన్ను. తర్వాత 2 చెవులు. దేవునికి స్తోత్రం. అమ్మా ఒక మాట, ఇదే కళ్ళు కనుక వెనక్కిచ్చున్నాడు అనుకోండి, దేవుడు వెనక్కిచ్చాడు అనుకోండి, ఇదిగో సున్నుండ అంటే మూతి ముందుంది, కళ్ళు వెనకున్నాయి, కళ్ళు చెప్తా వెనకాల సున్నుండంటే మూతి. మళ్ళీ తిరిగో ఇటువైపు లడ్డు తిరుగుతూనే ఉండాలి, ఇంకా గిరగిరా తిరుగుతూ ఉండాలి. అందుకే దేవుడు ఏం చేశాడు? కళ్ళు ముందు పెట్టాడు. దేవుడు తెలివైన వాడు, జ్ఞానము కలిగిన వాడు. ఆయన మనల్ని కడితే అద్భుతంగా మన జీవితం మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ భూమి మీద ఏ మనిషి కట్టలేడు మనల్ని అలాగా, ఎవరు కట్టలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత ఆశ్చర్యకరంగా మనల్ని దేవుడు తయారు చేశాడు. ఆ దేవునికి ఒక్కసారి చప్పట్లు కొట్టి మహిమ చెల్లించండి గట్టిగా. ఎంత మంచిగా దేవుడు మనం సిద్ధపరిస్తే దీన్ని మరలా మనిషి ఏం చేస్తాడంటే రకరకాలుగా మార్చుకుంటున్నాడు. ఇక్కడ చక్కగా మంచిగా 2 రంధ్రాలు ఇచ్చాడు. ఇక్కడ ఒక రంధ్రం, ఇక్కడ ఒక రంధ్రం ఇచ్చాడు. వినండి రా బాబు, చక్కగా నా మాట వినండి, నా మాట ఆలకించండి, నా వాక్కులు వినండి, ప్రవక్తలు చెప్పే మాటలు వినండి. మీరేం చేశారంటే ఈ 2 సరిపోట్లా మాకని చెప్పి దీనికి రంధ్రం చేశారు. పుట్టిన వెంటనే తీసుకెళ్ళి దీనివైపు ఒక రంధ్రం, దీనివైపు ఒక రంధ్రం, ఈ ముక్కుకి 2 రంధ్రాలు సరిపోలేదు అన్నట్టు పై భాగంలో ఒక రంధ్రం. ఏ రంధ్రం అది? ముక్కు పొడక. ఒక సమాధి కార్యక్రమంలో ఒక అమ్మగారు ప్రభు పిలుపునందుకుని మహిమ ప్రవేశం చేశారు. వాళ్ళ కూతురులందరూ అక్కడ ఆమె చుట్టూ చేరి ఏమండి రెడీ 1 2 3 అమ్మా అని ఏడవటం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కార్యక్రమాన్ని ముగించుకుందాం, భూస్థాపన చేద్దాం అని సేవకులు అనగానే మళ్ళా రెడీ 1 2 3 అమ్మా అని అరిచారు. ఏంటి ఇలా అరుస్తున్నారంటే వాటాలు వేసుకున్నారంటండి. గాజులు ఒకళ్ళకి, నెక్లెస్ ఒకళ్ళకి, అన్ని వాటాలు వేసుకున్నారు. ఒక ఆమె మాత్రం సీరియస్గా చూస్తుంది. ఏంటమ్మా అంటే ముక్కు పొడక రావట్లేదు పాస్టర్ గారు, ఏం చేద్దామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముక్కు పొడక రావట్లా, పాపం తీస్తుంది, ఎంత తీసినా రావట్లా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషుల ఆలోచనలు కానీ మనుషుల జ్ఞానం కానీ నష్టాన్ని కలిగిస్తాయి. దేవుని జ్ఞానము సామర్థ్యత మనల్ని గొప్ప ఐశ్వర్యవంతులుగాను గొప్ప శక్తివంతులుగాను ఆయన మనల్ని కడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే ఇర్మియా ప్రవచన గ్రంథంలో 31వ వాక్యము, ఎవరిని దేవుడు కడుతున్నాడు, ఎందుకు కడుతున్నాడు, ఆయన మనల్ని ఎందుకు కట్టాలని ఆయన అనుకుంటున్నాడు. చదవండి 3వ వాక్యం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై, ఇప్పుడు కాదు, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇశ్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నిన్ను కట్టింతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు మనల్ని కడుతున్నాడంటే అక్కడ రాస్తాడు, నేను చాలా కాలం క్రిందటే యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? శాశ్వతమైన ప్రేమతో, ఆయన శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడవక నీ ఎడల కృప చూపిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎందుకు కడుతున్నాడంటే ఆయన మనల్ని శాశ్వత కాలము ఆయన మనల్ని ఏం చేస్తున్నాడట? ప్రేమిస్తూ ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎవరంటే నిన్ను ప్రేమించేవాడు. ఆయన
ఎట్లా ప్రేమిస్తున్నావయ్యా అంటే ఏదో ఒకరోజు 2 రోజులు కాదు, శాశ్వతమైన ప్రేమ. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో బంగారాన్ని ఇస్తే ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ప్రేమ దేని ద్వారా దొరుకుతుందంటే బంగారం ఇస్తే ప్రేమ దొరుకుతుంది. డబ్బుల ద్వారా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. డబ్బులుంటే ప్రేమిస్తారు. ఈ లోకంలో ప్రేమ అలాంటిది. ఇంకా దారుణం ఏంటంటే సెల్ ఫోన్ ఇచ్చినా సరే ప్రేమించే వాళ్ళు ఉన్నారు. నువ్వు నాకు సెల్ ఫోన్ ఇచ్చావు, ఐ లవ్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమను పొందుకోవడానికి రకరకాల ప్రయత్నాలు ఈరోజు మనిషి చేస్తున్నాయి. రకరకాల ప్రయత్నాలు, నిద్రపోకుండా ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అదంతా కూడా పిచ్చి ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. అవసరము కొరకు ప్రేమించడం, స్వలాభము కొరకు ప్రేమించడం, స్వార్థముతో కూడిన ప్రేమ, కపటముతో ఉన్న ప్రేమ, ఆశించే ప్రేమ రేపు గాయపరుస్తున్న ప్రేమ. దేవునికి స్తోత్రం. ఈ లోక ప్రేమలు అలాంటివి. ఇంకొంతమంది తాజ్ మహల్ ఇచ్చి ప్రేమించేవారు. తాజ్ మహల్ ఇచ్చి ఇది ప్రేమకు గుర్తు, ఇది ప్రేమకు గుర్తు అని చెప్పి తాజ్ మహల్ ఇచ్చి ప్రేమను పంచుకునే వాళ్ళు ఉన్నారు. అసలు ఆ తాజ్ మహల్ కట్టింది ఎవరండి? దేవునికి స్తోత్రం. మీ అందరికీ తెలుసు. ఊరికే మీరు మాట్లాడకుండా ఉంటే పాస్టర్ గారే చెప్తారు కదా, మాకెందుకు వచ్చిందిలే అన్నట్టుగా ఉన్నారు. ఎవరు కట్టించారు తాజ్ మహల్? షాజహాన్. ఎవరి కోసం కట్టించాడట ఈయన? ఎవరామా? ముంతాజ్. దేవునికి స్తోత్రం. వాతాజ్, ముంతాజ్. ఆమె కోసం నేను ప్రేమతో కట్టించాను. ఉట్టిదే. ఆమెకు ముందు ముగ్గురిని ప్రేమించాడు ఆ షాజహాన్. ఇది చరిత్రమా? తెలియకపోతే తెలుసుకోండి. ఆమెకు ముందు ముగ్గురిని ప్రేమించాడు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ముంతాజ్ యొక్క చెల్లిని కూడా ప్రేమించాడు ఈ మహానుభావుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక ఆయన ప్రేమకు ఫుల్ స్టాప్ లేదు. ఆ తర్వాత చాలా మందిని ప్రేమించాడంట మహానుభావుడు. ఇది ఆయన ప్రేమ. కానీ యేసయ్య ప్రేమ ఎలాంటిదో తెలుసండి? శాశ్వతమైన ప్రేమ. విడువకని ఎడల కృప చూపిస్తున్నాడు. కన్ను పాపవలని ఆయన కాపాడుతున్నాడు. ఈ లోకములో ఒక తండ్రి కానీ ఒక తల్లి కానీ ఏ భర్త ఏ భార్య ఏ కడుపును పుట్టిన పిల్లలకు చూపలేని శాశ్వతమైన ప్రేమ నా యేసుని కొరకు చూపిస్తున్నాడు. అన్కౌంటబుల్ లవ్, అన్డిస్క్రైబుల్ లవ్. ఆయన ప్రేమను ఇంత అంత అని చెప్పలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు డబ్బును ప్రేమిస్తారు, మనుషులు హోదాను ప్రేమిస్తారు, మనుషులు రంగును ప్రేమిస్తారు, అందంగా ఉంటే ప్రేమిస్తారు. దేవునికి స్తోత్రం. బాగా డబ్బు ఉందనుకోండి ప్రేమిస్తారు. కానీ దేవుడు నిన్ను నన్ను ఏమి చూసి ప్రేమించాడంటే మన దగ్గర ఏమీ లేకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆయన ప్రేమ పొందుటకు కనీసము అర్హత లేనటువంటి దౌర్భాగ్యులమైన మనల్ని సౌభాగ్యులుగా దేవుడు ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే కదా దేవుడు అంటాడు, నేను లోకమును ఎంత ప్రేమించావయ్యా అంటే ఇక దానికి హద్దులు లేవు. అగాపే ప్రేమ, యేసయ్య ప్రేమ. ఆయన ప్రేమించి ఏం చేసావయ్యా అంటే ప్రాణం ఇచ్చాడు నీ కొరకు. 2020 సంవత్సరాల క్రితం సిలువలో నీ కొరకు ఆయన ప్రాణం ఇచ్చి, ఇదిగో నేను సంఘాన్ని ప్రేమిస్తున్నాను, నేను నా బిడ్డలు ప్రేమిస్తున్నాను, నేను నా కుమారుని ప్రేమిస్తున్నాను, కనుకనే నా ప్రేమ విలువ తెలియటం కొరకు నా ప్రాణం ఇస్తున్నాను. ఈ లోకంలో ఎవరండి ప్రాణం ఇచ్చేది మన కొరకు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాఢంగా ప్రేమిస్తున్నానని చెప్పిన వాళ్ళు కూడా అపాయకరమైన పరిస్థితుల్లో నిన్ను విడిచి వెళ్ళిపోతారు. సిస్టర్, నీవనుకుంటున్నావు, లేదండి నన్ను బాగా ప్రేమిస్తాడు, అందుకే నేను అతనంటే నాకు బాగా ఇష్టం,
ఒకానొక అపాయకరమైన పరిస్థితిలో అతను నిన్ను విడిచి వెళతాడు, కానీ యేసు మాత్రం నిన్ను విడిచి వెళ్ళడు. దేవునికి స్తోత్రం. మనమాయన్ని గాయపరచిన ఆయన ప్రేమ మాత్రం మనల్ని వెంటాడుతుంది. ఆ ప్రేమ సువార్తే ఈ దీవెన పండుగల మొదటి రాత్రి మిమ్మల్ని అందరినీ ఈ స్థలంలోకి తీసుకొచ్చింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుడు ఒకసారి ఒక కుటుంబాన్ని బాగా ప్రేమిస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు వారు. ఆయన ఎక్కడికి సువార్తకు వెళుతున్నా ఆ ఇంటి మార్గము గుండా వెళితే ఖచ్చితంగా ఆ ఊరిలో ఆ ఇంటికి వెళ్ళి వారితో కాసేపు గడిపి దేవుని మాటలు ప్రకటించి వారిచ్చే ఆతిథ్యాన్ని తీసుకుని యేసయ్య వెళ్ళేవాడు. ఎప్పుడు ఆ ఇంటికి వెళ్ళినా ఖచ్చితంగా దేవుడు వారి కొరకు ప్రార్థించేవాడు. ఆ ఊరికి ఎప్పుడు వెళ్ళినా ఆ ఇంటికి వెళ్ళి వారిని కొరకు దేవుడు స్తుతిస్తూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపినికి స్తోత్రమయ్యా తండ్రి. నాయన ఇంతవరకు దైవ సేవకులు చెప్పిన వాక్యం నిమిత్తం ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి వాక్యం ధ్యానించుకుంటూ ఆ వాక్యానుసారం ప్రతి ఒక్కరూ నడవటానికి కృప చూపబడుచున్నాను. వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో దేవా తండ్రి వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ నడవటానికి కృప చూపి సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. బైబిల్లో కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇంకా దేవుడు కడుతున్నటువంటి ఆ యొక్క అనుభవాలు, ఆయన ప్రేమ అనుభవాలు బైబిల్లో చూస్తే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 6వ వాక్యాన్ని చదవండి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని ప్రేమిస్తూ ఆయన ఏం చేస్తాడంటే పాపములో నుండి ఆయన విమోచిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణకరమైన పాపము కలదు, మరణకరము కాని పాపము కలదని యోహాను పత్రికలో యోహాను తెలియపరుస్తాడు. లాజరుకి ఒక మరణము సంభవించింది. లాజరుకి ఒక మరణము సంభవిస్తే యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతానికి 4 రోజులు ఆలస్యంగా వెళ్ళారు. లాజరుని దేవుడు అమితంగా ప్రేమిస్తున్నాడు, చాలా ఇష్టం. మార్తా, మరియా, లాజర్ ఆ కుటుంబం అంటే చాలా ఇష్టం దేవునికి. చనిపోయి 4 రోజులైన తరువాత యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతంలోనికి వెళితే చాలామంది అనుకున్నది ఏంటంటే, ఈయనేంటి ఇప్పుడు వచ్చాడు, ఎంత ఆలస్యమయ్యాక వచ్చాడేంటి, ఇప్పుడు రావటం వల్ల ఉపయోగం ఏంటి, కౌరు పంపించినప్పుడు రాలేదు, లాజరు మరణవస్థలో పడక మీద ఉన్నప్పుడు రాలేదు, పోని భూస్థాపన కార్యక్రమం అప్పుడు కూడా రాలేదు, 4 రోజులు సమాధి చేసి 4 రోజులు అయిన తర్వాత వచ్చాడేంటి అనుకుని ఏదేదో మాట్లాడుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చి లాజరుని ఆ కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఆ వచనాల్లో మనం చూస్తే దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వాక్యం. యేసు కన్నీళ్లు విడచెను కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించెను, ఎంత ప్రేమిస్తున్నారు చూడుడని చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లాజర్ చనిపోయాడని తెలిసి ఆ సమాధి దగ్గర ఉన్నప్పుడు యేసయ్య ఏం చేశాడట, కన్నీళ్ళ విడచెను. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడంటే చనిపోయిన వ్యక్తిని చూసి ఆ యొక్క సందర్భాన్ని చూసి ఆయన కన్నీళ్లు విడుస్తున్నాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత ఆయన ప్రార్థించి దేవునికి కృతజ్ఞతలు తెలియపరచి ప్రాతవస్త్రములతో కట్టివేయబడినటువంటి లాజరును సమాధిలో నుండి దేవుడు బయటికి పిలిచాడు. లాజర్, నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను, లాజర్ బయటికి రా అని పిలవగానే చనిపోయినటువంటి లాజరు తిరిగి లేపబడ్డాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక భయంకరమైనటువంటి తీవ్రవాదిగా, ఉన్మాదిగా, కోపిష్టిగా, గర్విష్టిగా, ఏమండి, ఎక్కడ దేవుని బిడ్డలు కనపడితే అక్కడ తెగ నరుగుతూ దేవుని సేవకి పూర్తి విరోధంగా ఉన్నటువంటి సౌలును దేవుని ప్రేమ తాకింది.
మూర్ఖుడు, భయంకరమైనటువంటి కోపిష్టి, గర్వము, అహంకారం. అలాంటి సౌలు దేవుని అపారమైన, ఏమన్నా రాస్తుందమ్మా బైబిల్లో, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. తల్లిలా కాదు, తండ్రిలా కాదు, ఆయన ప్రేమకు కొలత లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రారంభములో భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అది ఎప్పుడంటే పెళ్ళైన తొలి దినాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భర్త నడిస్తే పక్కనే కూడా భార్య నడుస్తూ ఉండేది. మ్యారేజ్ అయిన తొలి దినాలు. ఈయన ఒక అడిగేస్తే ఆమె కూడా ఒక అడిగేసింది, ఈయన 2 అడుగులు వేస్తే ఆమె కూడా వెనకాలే 2 అడుగులు వేసింది. ఆహా, మేడ్ ఫర్ ఈచ్ అదర్. దిస్ మ్యారేజ్ హస్ మేడ్ ఇన్ హెవెన్. చిలక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉన్నారు? చిలకా గోరింకలాగా ఉన్నారు. చూడండి, ఈ భర్త భోజనం చేస్తూ, తిన్నావా నువ్వు? తిన్నావా అంటే, మీరు తినని తర్వాత తింటా. అదేంటది? నువ్వు నా సగభాగం, నేను తిన్న దాంట్లో సగం నీకు. కూర్చో అని కూర్చోబెట్టి డైనింగ్ టేబుల్లో ఈయన ముద్దలు కలుపుతాడు. ఈయన ముద్దలు కలిపి, ఇదిగో తినో, ఇది నా ముద్ద, ఇది అది అని, ఇది అత్తగారి ముద్ద అంట అంటుదాం. దేవునికి స్తోత్రం. కొన్ని నెలలు అయిన తర్వాత ఏమండి భోజనం చేద్దాం, కూర్చోండి, తినా, ఏదో ఆల్సేషన్ డాగ్ కరిచినట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు చాలామంది కుటుంబాలు చూడండి, సీనియర్లు అయిపోయిన పెళ్ళి 7-10 సంవత్సరాలు దాటిన వాళ్ళు చూడండి. స్టార్టింగ్లో మాత్రం ముందు మీరు తినండి, తర్వాత నేను తింటానండి. ఇప్పుడు ఈమె తిని మిగిలింది కూడా ఆయన కొంటలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పెళ్ళైన కొత్త అంత ఆనందం. డాడీ మమ్మీ కనపడరు. ఎప్పుడు చూసినా ఈమె ఆఫీస్కి వెళ్తున్నా సరే, ఏందో ఆఫీస్కి వెళ్ళబుద్ధి కావట్లా. వచ్చేయండి. దేవునికి స్తోత్రం. పెళ్ళై 10 సంవత్సరాల తర్వాత ఫోన్ చేసి, ఆఫీస్కి పని చేయకపోతే ఏం చేస్తావు? పని చేయకుండా సోమరోళ్ళగా ఇంట్లోకి వచ్చి ఏం చేస్తావు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ ఎలా ఉందో తెలుసండి? అవసరం వరకే, ఆ సిచ్యువేషన్ వరకే, ఆ పరిస్థితుల వరకే. కొత్త కారు కొన్నాడంట ఒక అయ్యగారు, కొత్త కారు. రాత్రి 1 గంటకు లేచి తుడుతున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1 గంటకు లేచి క్లాత్ తీసుకుని ముందు తుడుతున్నాడు, వెనక తుడుతున్నాడు. ఏముంది పైనుంచి అలా వాళ్ళ మిస్సెస్, కన్నావులే నువ్వు ఒక్కడవే కారు, ఈ ఊరిలో పెద్ద కారు. 1 గంట అయ్యింది, ఇప్పుడు 3 సార్లు లేచావు. ఇంకోసారి లేచి కిందకి వెళితే తలుపు కెడపెడతా కొట్టినది, ఈయన కారులో పడుకోపోయాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెద్ద కొన్నాడు, ₹1,00,000 పెట్టి, 2 లక్షలు పెట్టి అప్పు చేసి, 1,00,000 పెట్టి, 1,00,000 పెట్టి తెచ్చుకున్న కారు పొద్దున్న లేచి తుడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అదే కారు 3 సంవత్సరాలు అయిన తర్వాత నా i20 కారు లాగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. XUV 500 అనుకోండి, ఎప్పుడు మెరుస్తూనే ఉంటుంది. ప్రసాద్ అడిగా, ఏంది ప్రసాద్ i20? అది పాత పడిపోయిందన్న అన్నాడు నాతో. మన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీబోర్డు కొత్తది అనుకోండి, కొత్త కీబోర్డ్, కొత్త కీబోర్డ్. కీబోర్డు పాత పడింది అనుకోండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ మీకు ఒక సువార్త, శుభవార్త. ఏంటి ఆ శుభవార్త అంటే, యేసయ్య ప్రేమ మాత్రం ఎప్పుడు పాతగిల్లలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు ఆయనను ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నావయ్యా అంటే, నేను నిన్ను కట్టడానికి ఇష్టపడుతున్నాను. నువ్వు కోల్చబడకూడదు, నువ్వు పడగొట్టబడకూడదు. నువ్వు సీయోనులో స్థిరురాలుగా, స్థిరమైన విశ్వాసిగా నువ్వు స్థిరపరచబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇర్మియా ప్రవచన గ్రంథం
42వ అధ్యాయం 10వ వాక్యం. సంతాపనొంది ఉన్నాను, మీరు తొందరపడక ఈ దేశములో కాపురమున్న ఎడల, ఈ దేశములోనే కాపురమున్న ఎడల పడగొట్టక నేను మిమ్మును స్థాపింతును అనే మాటకు అర్థం ఏంటంటే కడతాను అనే అర్థం. దేవునికి స్తోత్రం. ఒకటి, దేవుడు మళ్ళీ కడతాడు. ఎవరిని కడతాడంటే ఎవరైతే ఆయనకు అప్పగించుకుంటారో వారిని దేవుడు కడతాడు. చూడండి, సౌలును కట్టాలని దేవుని ప్రేమ ఆశపడితే సౌలు దేవునికి అప్పగించుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అప్పగించుకున్న విధానాన్ని బట్టి ఆ సౌలుని దేవుడు పౌలుగా మార్చి ప్రపంచ దేశంలో ఘనమైన అపోస్తలుడిగా సువార్త చేయుటకు, ఉపదేశం చేయుటకు దేవుడు వాడుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి నా సువార్త ఏంటంటే దేవుడు నిన్ను కడతాడు. ఎప్పుడంటే నీవు దేవునికి అప్పగించుకున్నప్పుడు. ఎందుకు కడతావయ్యా అంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి నేను కడతాను. దేవునికి స్తోత్రం. తర్వాత అంటున్న మాట ఏంటంటే తొందరపడక ఆ దేశంలోనే మీరు ఉన్నట్లయితే నేను మిమ్మల్ని కడతాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తొందరపడకూడదు క్రైస్తవులు ఎప్పుడు కూడా. దేవుని కార్యాలు ఒక్కొక్కసారి నీ జీవితంలో ఆలస్యమై ఉండవచ్చు, కానీ ఆగకుండా ఒకానొక సందర్భంలో దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఒకరోజు నీ ఎదుటిన తలుపులు తెరవబడతాయి. ముయ్యపడినటువంటి ఆశీర్వాదాలు తెరిచే రోజు ఒకటి రాబోతుంది. దుఃఖముతోన నీ బ్రతుకు సంతోషించే రోజు రాబోతుంది. కన్నీళ్లతోన నీ జీవితం ఆనందించే రోజు ఒకటి రాబోతుంది. అసమాధానాల మధ్యన, గొడవల మధ్యన, విభేదాల మధ్యన నీ కుటుంబం సమాధానపరచబడి శాంతి ప్రదాతగా ఆయన నిన్ను నడిపించే రోజు ఒకటి రాబోతుంది. మనం ఏం చేయాలంటే తొందరపడకూడదు. చెప్పండి అమ్మా, ఏం చేయాలి? తొందర పడకూడదు. తొందరపడక ఆ దేశమందే నిలచి. దేశం అనే మాటకు అర్థం ఏంటంటే సంఘము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘములో దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే చివరి దినాల్లో ఆయన పడగొట్టుకునే సంఘములో నిన్ను కడతాడు. సంఘములో నిన్ను ఆయన స్థాపిస్తాడు. నీ ఉన్నటువంటి ఆత్మీయ జీవితంలో తొందరపడద్దు. యాకోబు తొందరపడ్డాడు ఆశీర్వాదం కొరకు. అది ఆశీర్వాదంగా మారలా, అది భయంకరమైనటువంటి నిరీక్షణ శ్రమలుగా మారిపోయిన యాకోబు జీవితంలో. ఆశీర్వాదం కొరకు లేక దీవెనల కొరకు, స్వస్థతల కొరకు తొందరపడకు. దేవుడు ఒకరోజు నిర్ణయించాడు. నేను అందుకే అంటాను చాలాసార్లు, మన సమయం కాదు దేవుని సమయం కొరకు ఎదురు చూడండి. మన సమయం కాదు, ఆయన సమయంలో మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం అనుకున్నప్పుడు కాదు, ఆయన అనుకున్నప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం ఆశపడ్డామనుకోండి ఆశీర్వాదం కొద్దిగానే ఉంటుంది. అదే దేవుడు ఇచ్చాడనుకోండి సమృద్ధిగా ఉంటుంది. గిన్నె నిండి పొర్లేటట్లుగా దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘముగా ఆయన నువ్వు కడతాడు. ఒక మంచి సంఘములో నువ్వు స్థిరపరచబడి ఉపదేశం కలిగినటువంటి సంఘం. మత్తయి సువార్తలో రాయబడింది కదా, పేతురు ఆ బండ మీద నేను సంఘమును కడుతున్నా, దాని ఎదుట పాతాళ యొక్క చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వాక్యం. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, లోకములో ఉంటున్న మిమ్మల్ని దేవుడు పరిశుద్ధంగా కట్టిన తరువాత రెండవదిగా దేవుడు మిమ్మల్ని ఎక్కడ కడతాడంటే పరిశుద్ధమైన సంఘములో దేవుడు మిమ్మల్ని కడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘం అవసరం. ఆ సంఘం ఎదుట పాతాళ ద్వారం యొక్క పాతాళము కూడా నిలవజాలదు. ఆ సంఘం ఎదుట మంత్రాలు, తంత్రాలు, శకునం, చెల్లంగితనం, ఏమండి అదేంటది? చాతపడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసులకి భయం. ఇంటి ముందు ఒకవేళ 2 నిమ్మకాయలు కనిపించినాయి అంటే ఏమండి, ప్రార్థన నుంచి ఇంటికి వెళ్తుంటే ఒక సిస్టర్ గారు వాళ్ళ అమ్మాయిని కొడుతుంది, పటా 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 కొడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఏందమ్మా ఎందుకు కొడుతున్నావు అంటే, చూడండి పాస్టర్ గారు, రోడ్డు మీద 2 నిమ్మకాయలు ఉన్నాయి, తొక్కి మరీ వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తొక్కితే ఏమవుతామా? అదేంటి పాస్టర్ గారు అలా అంటారు? అవి తొక్కితే ఏమవుద్ది? దయ్యం వెనకాల వస్తుంది. అరే, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరమ్మా? ఎవరు? హలో, మనం ఆరాధిస్తున్న యేసయ్య ఎవరు? ఎలాంటి దురాత్మలైన వెళ్ళగొట్టగలిగిన శక్తి కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. అన్ని నామముల కన్నా పై నామం యేసు నామం. ఆ నామం ఎదుట ఏదైనా దెయ్యం నిలబడుతుందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక సిస్టర్ గారు అంటారు, అన్నా ప్రార్థన చేయండి నా కొరకు. ఏమైందమ్మా అంటే, రాత్రి నిద్రపోదు అని నేను మంచం మీద నిద్రపోయినన్నా, మధ్యరాత్రి లేచి చూసేసరికి మంచం కింద ఉన్నాను. ఇదేంటిది? అది ఎట్లా వెళ్ళావమ్మంటే, దెయ్యమన్నా తీసుకెళ్ళాను, కింద పడేసిందన్న. ఇంకొక గమ్మత్తైన విషయం ఏందో చెప్పనన్నా. చెప్పమ్మా. నువ్వు చెప్పేవన్నీ ఆశ్చర్యంగానే ఉన్నాయి నాకు. నువ్వు చెప్పేవన్నీ ఆశ్చర్యంగానే ఉన్నాయి. నీ ఆత్మీయ జీవితమే ఆశ్చర్యం. ఇక్కడేమో బలలో పాల్గొంటావు, అక్కడ పోయి తాయితులు కట్టించుకుంటావు. ఇక్కడేమో ప్రార్థన అంటావు, అక్కడ పోయి శకునాలు చూస్తావు. ఇక్కడేమో యేసయ్య అంటావు, అక్కడ చూసి జ్యోతిష్కుల దగ్గర నిలబడతావు. పాస్టర్ గారు, మీరు శంకుస్థాపన చేయాలండి బాబు. బాబు, మా ఇంటికి వచ్చి మీరు 12 రాళ్ళు వేసి నూనె పోసి ప్రార్థన చేయాలి బాబు. మేము వెళ్ళేసరికి అక్కడ పసుపు, కుంకుమ, కొబ్బరి చెప్పులు. ఇదేందమ్మా అంటే, మీరు కొంచెం ఆలస్యం అయ్యారని చెప్పి పక్కన ఒక ఆయన ఉన్నారండి, ఆయన పిలిచాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడి పరిచర్య చేయం, ఉన్నది ఉన్నట్టు ప్రకటిస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిమ్మకాయలు దొక్కితే ఏమవుద్ది? భయం. హాస్పిటల్ బయట నుంచి వచ్చేటప్పుడు, ఎవరైనా హాస్పిటల్ బయట నుంచి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారండి? కొబ్బరికాయ పీడ వదిలింది, మాకు ఈ హాస్పిటల్ గొడవలేదు అని వెళ్ళిపోతారు. వీళ్ళు మనోళ్ళు ఏదైనా ఒకవేళ రోగం వచ్చి హాస్పిటల్కి వెళ్ళారు అనుకోండి, ఇటు చూసుకుని ఏందా తీసుకుపో, శుభ్రంగా కొబ్బరి చట్నీ చేసుకుని తిను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సేవకులు చేసే వైరాగ్యమైన సేవను బట్టి నువ్వు నిష్ఠగా వైరాగ్యంగా ఉంటే ఏ దురాత్మని ఎదుట నిలబడలేదు. దేవునికి స్తోత్రం. ఆమె గురించి చెప్తున్నాను కదా మీకు. మంచం మీద నుంచి కింద పడిందంట, మరలా పొద్దున్న లేచి చూసేసరికి నేను మంచం మీద ఉన్నానన్న. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్పవాడండి దేవుడు అంటుంది. మధ్యలో దేవుడి గొప్పతనం ఏముందమ్మా అన్న. సైతాను కింద పడేశాడు, దేవుడు నన్ను పైకి లేపి నిన్ను మంచం మీద కాదు లేపుని తీసుకెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేసేది ఏం లేదమ్మా, నీకు కరెక్ట్ ట్రీట్మెంట్ ఎర్రగడ్డ ట్రాన్స్ అంటారు దాన్ని. అంటే ఒక రకమైన భ్రమ, ఒక రకమైన భ్రమ. చూడండి, చాలామంది యవన పిల్లలు రాత్రులు ఏయో సీరియల్లో ఏయో సినిమాలు చూసి పడుకుంటారు. ఆ నిద్రలో వీళ్ళ సినిమా కనుక పోలీసు హీరో అనుకోండి, నిద్రలో వీళ్ళు పోలీసులు గట్టపోదు. నిద్రలో వీళ్ళు పోలీసు అయ్యి కొడతా ఉంటాడు. మొత్తం పేపర్లో కనపడిన అందరూ కొడతారు. పొద్దున్న లేచిన పోలీసులు ఈయన కొడతారు. సినిమా హాల్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేవాళ్ళు స్టైల్ చూడండి మీరు. సినిమా అయిపోయిన తర్వాత బయటకు వచ్చాడు ఒక్కొక్కడు, నేనే హీరో, నేనే హీరోయిన్ అన్నట్టుగా బయటకు వస్తాడు. దేవునికి స్తోత్రం. లాఠీ దెబ్బ సరిగ్గా బండ మీద పడింది అనుకోండి, మొత్తం అని మర్చిపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తొందరపడక, నీవున్న దేశమందు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు ఒక సంఘములో కట్టపడాలి. బండ మీద ఆ సంఘమును దేవుడు కట్టాడు. ఆ బండే పౌలు గారు అంటారు, ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద సంఘము కట్టబడింది. ఆ సంఘములో నీవు ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. రేపు ఆ సంఘము కట్టబడిన ఆ సంఘమే రేపు సిద్ధపడి పరలోకంలో చేర్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకప్పుడు లోకములో ఉంటూ అపవిత్రమైన జీవితం చేస్తూ ఏమండి లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తున్నటువంటి కుటుంబంలో దేవుని బిడ్డలారా ఒక గొప్ప అద్భుతం దేవుడు చేశాడు. నీవు లోకములో ఉండటం వీలు కాదు. అబ్రహాం, ఆకుల వీర వెంకట కృష్ణారావు, నీవు లోకములో ఉంటే కుదరదు.
మరి ఏం చేయాలయ్యా? నీవు నిజమైన దేవుని ఎరిగి ఆ దేవుని సేవ చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పరపతిని బట్టి నేను స్వస్థపరిచి నీ యొక్క స్థాయిని ప్రజల ఎదుట ఘనముగా నిలబెట్టి నీవు అనేక మందికి సాక్షులుగా ఉండాలి. నీ కుమారుడు నా సేవ చేయాలి అని ఏర్పరచుకున్న దేవుడు 2009లో ఈ సేవను ప్రతిష్ఠించి ఒక ఘనమైన సేవ చేయడానికి, వేల మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి ఆకుల వీర వెంకట కృష్ణారావుగా ఉంటున్నటువంటి ఆయన ఈరోజు ఆకుల అబ్రహాముగా నిలబడి ఒక ఘనమైన సేవ చేయడానికి గల కారణం, ఆయన మమ్మల్ని కట్టాడు. ఇప్పుడు మేమేం చేస్తామంటే కొల్చబడుతున్న అనేక మంది కుటుంబాలు మేము కడుతున్నాం. మా భుజాల మీద దేవుడు భారం ఉంచాడు. నిస్సీలో ఉన్న ప్రతి వారి ఉద్దేశం అదే, కూల్చబడుతున్న ప్రతి వారు కట్టబడాలి. కొంతమంది ఎందుకండి బాబు ఈ సభలు, ఈ ప్రార్థనలు, హోల్ నైట్లు, ఉపవాసాలు, స్తోత్రాలు, తెల్లవారుజాము లేచి 4 గంటలకు ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు, 7 రోజులు ఉపవాస ప్రార్థనలు, 10 రోజులు ఉపవాస ప్రార్థనలు. ఎందుకు పాస్టర్ గారు? ఉపవాసం లేకపోతే సంఘము కట్టబడదు, వైరాగ్యం లేకపోతే సంఘము కట్టబడదు. కొల్చబడిన ప్రతి బలిపీఠాలు కట్టబడునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. మన పండుగల ద్వారా కొల్చబడిన ప్రతి ప్రార్థన బలిపీఠం తిరిగి కట్టబడునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనల్ని కడతాడు. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే మనము కూడా కొంతమందిని ఏం చేయాలి? నీ మాట కుటుంబాన్ని కట్టాలి, నీ ప్రవర్తన కుటుంబాన్ని కట్టాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్న యవన బిడ్డలు, తల్లులు, తండ్రులు, ప్రియమైన నడు వయసు కలిగిన వారు, ఉద్యోగం చేస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నవారు, చేతి పనులు కలిగిన వారు, దూరదేశాల పనులకి మీ కుటుంబాన్ని పంపించిన వారు, ఒక్కసారి ఆలోచించుకోండి. ఇన్ని సంవత్సరాల నీ ఆత్మీయ జీవితంలో ఒక్కరినైనా నువ్వు దేవుని దగ్గర కట్టావా? దేవుడు అబ్రహామును పిలిస్తే అబ్రహాంతో పాటు ఎవరు వచ్చారట చెప్పండి? లోతు కూడా వచ్చాడు. దేవుడు లోతును రావద్దన్నాడా? అబ్రహాము లోతు వస్తుంటే సంతోషంగా లోతును తీసుకుని వెళ్ళాడు. వీళ్ళిద్దరిని బట్టి, అబ్రహామును బట్టి లోతు కూడా ఏమయ్యాడంట? దీవించబడ్డాడు. నిన్ను బట్టి ఎవరైనా దీవించబడ్డారా? నిన్ను బట్టి ఒక ఆత్మైనా రక్షించబడిందా? ఈ దీవెన పండుగలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని కట్టేవాడై ఉన్నాడు. మనము కూడా ఆత్మలు కట్టాలి, రక్షణలోనికి ప్రజలు తీసుకురావాలి. మిగిలిన 3 రాత్రులు నీవు ఒంటరిగా ఈ రాత్రి స్థలంలోనికి వచ్చావేమో, నీతో పాటు కొంతమందిని రేపు రాత్రి, అవతల రోజు 3 రోజులు నడిపించగలిగినటువంటి ఒక బలిపీఠాన్ని నువ్వు కట్టాలి. దేవునికి స్తోత్రం. నెహెమియా పుస్తకం 2:17లో రాయబడిన మాట తర్వాత మీరు ధ్యానం చేసుకోండి. దేవుని యెరూషలేము ప్రాకారము అగ్ని చేత కూల్చబడినటువంటి యెరూషలేము ప్రాకారము చుట్టూ మరలా ఆ ప్రాకారాలు ఏమవ్వాలంటే కట్టబడాలి అంటాడు. ప్రాకారాలు కట్టబడాలి. దేవునికి స్తోత్రం. సంఘము చుట్టూ మీరు ఏమై ఉండాలంటే ప్రాకారముగా ఉండాలి, ప్రాకారము కలిగిన విశ్వాసులుగా ఉండాలి. ఇంటి చుట్టూ ప్రాకారం ఉందంటే ఏంటి అర్థం అండి? ఆ ఇంటిలోనికి జంతువులు రావు. ఆ ఇంటిలోనికి ఏమండి కుక్కలు కానీ, పందులు కానీ, మృగాలు కానీ, చెత్త కానీ లోనికి రాదు. అలాగే సంఘానికి మీరు ఏమై ఉండాలంటే ప్రాకారము కలిగిన వారై ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే ప్రాకారాలు కూల్చే వాళ్ళై ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే పిప్పర్లో మన మినిస్ట్రీలోనికి వచ్చి సాక్ష్యం చెప్పానా, అబ్రహాము గారు మీరు ప్రార్థన చేయకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేవాడిని, కానీ దేవుని మహాకృప ఆయన వలన, మీ వలన నేను ఈరోజు బ్రతుకున్నాను. నేను సత్యంత వరకు మీ మినిస్ట్రీని వదలన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఆ ప్రాకారం ఏమైందంటే కొద్ది రోజులు అయిన తర్వాత కూలిపోయింది. కూలిపోయి ఇప్పుడు సాక్ష్యం ఏంటో తెలుసా అండి? అబ్రహామును చేసేటట్టు కార్యం, హేమంతుని చేసేటట్టు కార్యం ఎవరు చేశారు? దేవుడు కదా చేసింది. అప్పుడు దేవుడే చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే నిన్ను దేవుడు కట్టాడు ఏ స్థలంలో, అక్కడ నీవు నమ్మకమైన విశ్వాసులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. గోడ మీద పిల్లిలాగా ఉండకూడదు. కొంతమంది చూడండి, అటు దూకుదామా, ఇటు దూకుదామా, అక్కడికి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
చాలామంది ప్రయాసపడి స్థలానికి వచ్చారు. వాక్యం అనే జీవాహారాన్ని మీకు అందించాలనే మా భారం. మిమ్మల్ని కట్టాలే విధంగా చేతనే. 2021 సాతాను ఎంత ప్రయత్నం చేసినా నువ్వు పడకూడదు. కథలని సియోను కొండ నిత్యము నిలుచు కథలని సియోను కొండ వలె స్థిరులుగా దేవుడు నిన్ను కట్టులుగాక. ఆమేన్, హల్లెలూయా. నమ్మకంగా మీ సంఘంలో ఆ పరిచర్యలో దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు పొందినటువంటి ఆ పరిచర్యలో మీరు ఉన్నప్పుడు దేవుడు దీవిస్తూ ఉంటాడు, ఘనపరుస్తూ ఉంటాడు, హెచ్చిస్తూ ఉంటాడు. నేను చూస్తూ ఉంటాను కొంతమందిని పరిగెత్తకుండా వస్తారు, అన్న ప్రార్థన చేయండి అన్న, మీరు ప్రార్థన చేయకపోతే నేను చచ్చిపోతాను. అమ్మో సావుకమ్మ బాబు, నువ్వు చచ్చిపోయినా నాకు బాధలేదు, ఇవన్నీ ఎందుకు? ప్రార్థన చేశాక చక్కగా ఆరోగ్యంగా ఉండి స్వస్థత పొంది అంతా దీవెన పొందాక మళ్ళా కంటికి కనపడరు. చచ్చిపోతానని ఎక్కడుంది అని మనం వెతుక్కుంటూ ఉండాలి, ఎక్కడ తిరుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఒక ఆయన మన పిప్పరాయనే తాడేపులగూడలో కనిపించాడు. నన్ను చూసి ఏమండి మీ సంఘాన్ని వదలను అని గోడ దూకాడు. కొంతమందికి దూకటం అలవాటు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గోడ దూకిన తర్వాత ఇప్పుడు నేను డైరెక్ట్గా చూస్తున్నాను. ఆయన నాకు కనబడుతున్నాడు. నన్ను చూసి అమ్మో అన్న అని చెప్పి ఇలా వెళ్తున్నాడు బండి మీద. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగానండి తాడేపులగూడెం దగ్గర గుడిలోనే నేను చూస్తున్నా, అయ్యో అన్నాను నేను. ఆయన ఇంట్లో నా మాట వినకుండా చూస్తే మళ్ళీ గోడ దూకాను అనుకుంటాడు. గోడ దూకిన బ్యాచ్ మనం తెలిసిపోయింది మనకి. మనం ప్రాకారం కాదు, మనం కొంపుటే తెలిసిపోయింది వాళ్ళకే అని చెప్పి అటు చూసి ఎదురుగుండా బస్సు గుద్దాడు. దేవునికి స్తోత్రం. సెంటర్లో నేనేమో రే బాబు చూడు అటు చూడు నన్ను చూడకపోయి అటు చూడు అంటే నన్ను ఎక్కడికి చూడాలో అని చెప్పి బస్సులు గుద్దాడు పోయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మా ఇడ్లీలో ఎర్రగా ఉండి చట్నీ నంచుకుంటే బాగుంటుంది, టమాటా చట్నీ. రక్తం నంచుకోవడానికి ఏముంటుంది గుద్దిన తర్వాత? అదేదో రుచికరంగా ఉంటుందా? టమాటా చట్నీ అయితే రుచిగా ఉంటుంది. మనం కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరందరూ సంఘముల్లో ఒక ప్రాకారములుగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టునుగాక, కట్టునుగాక. మనము సంఘం అంటే ఒక వాడ. ఈ వాడ వెళ్తున్నప్పుడు, సముద్రంలో వెళ్తున్నప్పుడు ఏం చేయాలి? నీటిలో వెళ్తున్నప్పుడు అందరూ దీన్ని తోస్తూ ఉండాలి. అందరూ కూర్చున్నారనుకోండి, దీవెన పండుగలో వచ్చినాయి అనుకుని అందరూ కూర్చున్నారనుకోండి, వాడ వెళ్తుందా? ఏం చేయాలి? అమ్మో పండుగలు అని చెప్పి అందరూ హైలేస్ అంటే ఏం చేయాలి? అందరూ తల చెయ్యి వెయ్యాలి. వేసేటప్పుడు వాడు ముందుకెళ్తూ ఉంటుంది. హరారోతు కొండ మీద నిలిచుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రాకారాన్ని చక్కగా నిలబెట్టుకోండి. దేవుని దీవెనలు సంతృప్తిగా అనుభవించండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అలాగున కట్టునుగాక. అందరు లేచి నిలబడండి. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు కట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు చేజారిపోకూడదు, అపవాది చేతిలో పడకూడదు, అపవాది యొక్క తంత్రాలకి నీవు గురి కాకూడదు అని దేవుడు నిత్యము కడుతూ ఉన్నాడు. సియోను కోటలాగా నిన్ను కట్టాలనుకుంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడారు. ఈ సభల్లో ఈ మొదటి రాత్రి ప్రవచనపూర్వకముగా ఒక వాగ్దానాన్ని మన మీదకి సంధించాడు ప్రభువారు. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డ, కట్టడానికి ఇష్టపడదాం. ఈ మంచి రాత్రికాల సమయంలో కట్టబడడానికి ఇష్టపడదాం. ఆయన మంచి నిర్మాణకుడై ఉన్నాడు. ఆయన నిర్మాణంలో శాశ్వతమైనటువంటి కట్టడాలుగా మనందరము నిలిచిపోవుదుము గాక. ప్రార్థనాపూర్వకంగా ఉండండి. చక్కగా ఈ మొదటి రాత్రి ఇంత మహిమకరంగా జరిగించారు ప్రభువారు. ఎంత మంచి దేవుడవయ్యా,
ఎంత మంచి దేవుడవయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నన్ను విడచిపోయినను ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా
మంచి దేవుడా యేసయ్యా. నిన్ను ప్రేమిస్తూ ఉన్నటువంటి ప్రేమకు ఒక రోజుని 2021 సంవత్సరం క్రితం శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి ఆ ప్రేమకు 2021 సంవత్సరం క్రితం గాయమైంది సిలువలో. గాయమైనటువంటి ఆ ప్రేమ ఈ లోక ప్రేమ మనల్ని గాయపరుస్తూ ఉంది. ఈ లోకంలో ఉన్న మనుషులను, కుటుంబంలో ఉన్నటువంటి రక్త సంబంధికులను ప్రేమించి 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 గాయపరచబడ్డావు నీవు. కానీ నీ ప్రేమ కొరకు ఒక ప్రేమ ఎదురు చూస్తుంది. ఆ ప్రేమ ఎవరో తెలుసా? ఆ ప్రేమకే గాయమాయేనా, ఆ ప్రేమయే నన్ను మోసేనా, ఆ ప్రేమకే గాయమాయేనా, ఆ ప్రేమయే నన్ను మోసేనా. నీ ప్రేమ విలువ తెలియనైతిని. యేసయ్యా, నీ ప్రేమ విలువ నాకు తెలియలేదయ్యా. ఈ రాత్రి నీ ప్రేమ విలువ గురించి నాకు తెలియపరిచావు నాయనా. ప్రభువా, నీ ప్రేమలో ఉన్న విలువ, నీ ప్రేమలో ఉన్నటువంటి ఆ అపారమైనటువంటి ప్రభు మాధుర్యాన్ని ఈ రాత్రి నీ వాక్యం ద్వారా ప్రభువా నాకు చవి చూపించినందుకే స్తోత్రాలు. ఇదిగో ఈ దీవెన పండుగల మొదటి రాత్రిలో ప్రభా నన్ను కట్టడానికి ఇష్టపడి పరలోకాన్నించి నీ దాసుని మీ ముఖాంతరం మీదుగా ప్రకటన పంపినందుకు, నన్ను కట్టడానికి ఇష్టపడినందుకే స్తోత్రమయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. ఆ ప్రేమకే గాయమాయనా, ఆ ప్రేమయే నన్ను మోసేనా. నిన్ను, నీ సమస్త భారాల్ని, నీ సమస్త బాధ్యతల్ని మోస్తూ ఉన్నది ఒక ప్రేమ. ఆ ప్రేమ 2021 సంవత్సరాల క్రితం సిలువలో గాయపరచబడింది. ఆ ప్రేమ సజీవమైన ప్రేమగా, జీవిస్తూ ఉన్న ప్రేమగా, మరణాన్ని జయించిన ప్రేమగా ఇదిగో నిశ్చయముగా ఈ రాత్రి మన మధ్యలో ప్రత్యక్షమైంది. అపరూపమైన ప్రేమది. ఏ ప్రేమతోటి పోల్చదగిన ప్రేమది, ఏ ప్రేమకి సాటిరాని ప్రేమది. అబా తీరా నాబా శిరాబల రబతురా శికాంత రబాబా శిరాబల రబతురా. ఆ ప్రేమలో ఈ రాత్రి నిన్ను స్థాపించడానికి, నిన్ను స్థిరపరచడానికి, ఆ ప్రేమతో, ఆ ప్రేమ వాత్సల్యంతో నిన్ను పోషించడానికి, నిన్ను సంరక్షించడానికి నా ప్రభు ఎంతో ఇష్టపడుతున్నాడు. నిన్ను చక్కగా శాశ్వతమైన కట్టడంగా, ఆశీర్వాదానికి వారసులుగా కట్టడానికి నా ప్రభు ఈ దీవెన పండుగలో మొదటి రాత్రి ప్రారంభించాడు. ఆ పనిని సాగిస్తూ 4వ రాత్రి నిశ్చయముగా సకల ఆశీర్వాదాలకి వారసులుగా చేసి వాగ్దానాన్ని స్థిరపరచబోతున్న దేవునికి జబడ్లు కొట్టి మహిమ చెల్లిద్దాం. ఈ రాత్రి ఆయన సన్నిధానంలో, ఆయన ఒడిలో సేద తీర్చిన దేవునికి మహిమ చెల్లిద్దాం. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, ప్రేమ కలిగిన మా తండ్రి, కనికరపూర్ణుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. సియోన్ నుంచి నీ దాసుని అభిషేకించిన విధానమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈ రాత్రి ప్రాంగణంలో మీరు సంచరించినందుకే స్తోత్రం. వాక్య స్వరూపిగా ఒక్కొక్కరిని దర్శించిన ఆయన అనేక ఉపమానములతో మానవులు ఈ భూమి మీద ఏ ప్రేమల కొరకు ప్రాకులాటపడుతూ ఉన్నారు, ఏ ప్రేమల కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు, ఏ ప్రేమల కొరకు పరుగులు పెడుతూ ఉన్నారు, ఆ ప్రేమలో నుంచి కలిగే ప్రభు బాధని, దుఃఖాన్ని, వేదన్ని నువ్వు వివరించినందుకే స్తోత్రం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి సంఘమునకు ప్రాకారముగా ఉండాలని ప్రభువా మీరు మాట్లాడినటువంటి అనేక విషయములకై నిన్ను స్తుతిస్తూ ఉన్నాము నాయనా. ఈ మొదటి రాత్రి నీ ప్రజలను ఆశీర్వాదములకు వారసులుగా ఉండునట్లుగా కట్టడం ప్రారంభించినందుకై నీ ఘనమైన నామానికి ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాము నాయనా. ప్రభువా నీ మహాసంకల్పములో ఈ మొదటి రాత్రి ఇంత మహిమకరంగా జరిగించినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దాసుని బలపరిచి ఇంకా పలు ప్రాంతాల్లో మంచి అభిషేకముతోటి నాయనా బలమైన పాత్రగా ఎత్తిపెట్టి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. వేవేల ప్రజలకు నీ దాసుని ఆశీర్వాదముగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవా
సేవకులు నాయనా నీ సేవను నమ్మకంగా చేస్తున్న సేవకులు అనేకులు నాయన అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నారు. వారిని, వారి సేవని, వారి కుటుంబాల్ని నిండుగా మెండుగా దీవించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ ప్రాంగణంలో నీ వైపు చేతులెత్తిన ప్రతి ప్రభా దేవుని బిడ్డను, ప్రతి బిడ్డను నాయన మీరు ఆశీర్వదించండి. ఏ ఒక్కరు విడవబడకుండా, ఏ ఒక్కరు మరవబడకుండా నాయన ప్రభా ప్రతి ఒక్కరి మీద నీ కనుదృష్టి నిల్చునుగాక. నిశ్చయముగా ఇది మొదలుకొని నాయన ఈ మొదటి రోజు ప్రారంభించి ఇది మొదలుకొని దీవెన పండుగల్లో ప్రభా నీ బిడ్డలకు మేలు చేయడం ప్రారంభించినందుకు స్తోత్రాలు. నీ బిడ్డలను కడుతూ ఉన్నందుకు స్తోత్రాలు. చక్కగా నీ యొక్క ప్రభా సంఘం అనేటటువంటి సార్వత్రిక సంఘము, మహిమ కలిగిన సంఘమనే సంఘములో మీరు నాటుతూ ఉన్నందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఈ సభను ఆశీర్వాదాలకు వారసులగుటకే నేను మిమ్మల్ని పిలిచితినని మీరు ప్రారంభించారు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆ లేఖనం నీ బిడ్డల పట్ల నెరవేరునట్లుగా సహాయం చేయండి. అపవాది క్రియలని యేసు నామములో లయమగునుగాక. శత్రు పన్నాగములన్నీ కూడా యేసు నామములో నిర్మూలమగునుగాక అని ప్రార్థన చేస్తూ నీ పాదములకు సాగిలపడుతూ ఈ ప్రార్థన హృదయపూర్వకంగా నీ పాదాల చెంత సమర్పిస్తూ మహిమ ఘనత కీర్తి ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందుకొనమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొని ప్రార్థనలు అడిగిన మనవులకు జవాబులు పొంది ఉన్నాము పరమ తండ్రి. చెబుదామందరం బిగ్గరగా ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవునికి నిత్యమైన అన్యోన్యమైన సహవాసము సహాయము సదాకాలము ఈ దీవెన పండుగల్లోనికి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి తోడై ఉండి ప్రార్థించినవని దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్, ఆమేన్. చెబుదామా? ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు క్రీస్తు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. బోలో యేసు మహారాజుకే, బోలో యేసు మహారాజుకే, బోలో యేసు మహారాజుకే.